దేవుడు ఆయన పిల్లలమైన మనలందరినీ ఆయన ఇంటిలోకి నడిపించాడు. పరిశుద్ధ గ్రంథములో తెలుగు బైబిల్లో ఆయన మందిరము, దేవుని మందిరము అని రాయబడి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో దేవుడి ఇల్లు అని రాయబడి ఉంది. ఆదిమ, హిబ్రీ, గ్రీకు భాషలలో నుండి ఇంగ్లీషులోనికి, ఇంగ్లీషులో నుండి ఇంగ్లీషులోనికి, ఇంగ్లీషులో నుండి తెలుగులోనికి తర్జుమా చేశారు. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో దేవుని ఇల్లు, దేవుని ఇంటిలోనికి ఆయన పిల్లలమైన మనము కాపురము చేయుచూ ఉన్నాము. హల్లెలూయా. మీరు మీ ఇంట్లోనికి వెళ్తారు, మీ పిల్లలు మీతో ఉంటారు, మీ పిల్లలు మీ కుటుంబమే ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంటిలోనికి ఆయన పిల్లలందరినీ కూడా చేర్చుకున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన పిల్లలమైన మనలను రాజులు అన్నాడు ఆయన. యేసయ్య ఎవరు? యూదులకు రాజు. యూదులు ఎవరు? యోధా అంటే ఆరాధన, స్తోత్రాలు, స్తుతులు, పాటలు, ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గొప్ప చేసేవారందరికీ ఆయన రారాజై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, నేను దొరుకుతాను అన్నాడు. రాజ్యం ఎక్కడుంది? ప్రజారాజ్యం ఉన్నది, కానీ దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? రాజ్యం ఎక్కడ ఉంటుందో రాజుగారు అక్కడ ఉంటాడు. ఆయన రాజ్యములో అందరూ రాజులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన రాజ్యము దేవుని సంఘమే. ఆయన కడుపులో పుట్టినటువంటి పిల్లలందరూ ఆయన రాజ్యం. చిన్న మంద భయపడవద్దు, నేను మీ మధ్యలోనే ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన స్తుతులు, ఆయన స్తోత్రాలు, ఆయన విజ్ఞాపనలు, ఆయన ఆరాధన ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండే దేవుడు. కోడిని వదిలేసి కోడి పిల్లలందరినీ బుట్ట కింద వేసి, ఈ పిల్లల మంద నీకు మంచిగా అన్నము తిననీయదు, నువ్వు వెళ్ళి పొట్ట నిండా తినవే అని తల్లిని పంపిస్తే అది వెళ్ళదు. నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలని మీకు ఎప్పుడైనా కోడి గుడ్డులో నుండి వస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ బుట్ట చుట్టే తిరుగుద్ది. పిల్లలు అమ్మా 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 అంటూ ఉంటే ఈ తల్లి ప్రాణం అల్లాడిపోతూ ఎక్కడికి వెళ్ళదండి, మేత కూడా అస్సలు వెళ్ళదు. అమ్మా 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 అరచు పిల్ల కాకొలకును ఆహారముతా నేయును. జీవాహారము నేనే. ఈరోజు మనందరము మన తల మీద కిరీటం ఉన్నది. ఏ కిరీటము? జీవ కిరీటం. జీవము అంటే ఏంటి అర్థము? జీవము అంటే ప్రాణం. ప్రాణం అంటే ఇప్పుడు మీ లోపల ప్రాణం ఉన్నది. కుక్కలో, నక్కలో, పందిలో, ఈగలో, దోమలో, చీమలో కూడా ప్రాణం ఉంటుంది. నీ లోపల ప్రాణం ఉన్నది. ఏందండి, ప్రాణం ఉన్నవాడు గొప్పవాడు కాదు. చెట్టుకి ప్రాణం ఉంది, పురుగులకి ప్రాణం ఉంది, బొచ్చు పురుగులకి, చీడ పురుగులకి, మళ్ళీ అన్నిటికీ ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నాయి కనుకనే కదులుతున్నాయి. ప్రాణం ఉన్న కనుకనే చెట్లు ఆకులు వేస్తూ ఉన్నాయండి. ప్రాణం ఉన్నది. ప్రాణం అంటే అంతగా ప్రాణం కాదు. కుక్క ప్రాణం పోతుంది, పంది ప్రాణం పోతుంది, ఈగ ప్రాణం పోతుంది, చీమల ప్రాణం పోతాయి. కానీ శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, దానికంటే గొప్ప ఆత్మనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి దేవుని ఆత్మ,
దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, దేవుడు మాటను నెత్తిలో పెట్టుకుంటారు, దేవుని పాటలు పాడతారు, దేవుని దగ్గర మోకరిస్తారు, దేవుని దగ్గర దండం పెట్టుకుంటారు. దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కనుక ఏడుస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. దేవుని ఆత్మ. ఇంకొకటి దయ్యపు ఆత్మ. సినిమా యాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రక్షణ పొందని వాళ్ళందరూ దయ్యపు ఆత్మ. అది ఆత్మే, అది ఆత్మే. హేళన చేసే ఆత్మ, దేవుడిని ధిక్కరించే ఆత్మ, దేవుని మాటలను విననివ్వనటువంటి ఆత్మ. కానీ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన యేసు ప్రభువారు నిబంధన చేశాడు. నిబంధన అంటే ఒడంబడిక. ఒడంబడిక అంటే మాట మాట కుదురుట, మాట మాట ఇద్దరు మాట ఒక్కటవుట. ఇద్దరు కూడి ఒక్క మాట మీదకి వచ్చారు అంటారు చూసారా. ఒకరోజు అబ్రాము దేవుడు ఎదురుగా కూర్చున్నారు. అబ్రామ్, నువ్వు తప్పు చేస్తే నువ్వు చచ్చిపోవాలి, నేను తప్పు చేస్తే నేను చచ్చిపోతాను. అదేంటి నాయన, నువ్వు దేవుడు కదా నాయన, నువ్వు చచ్చిపోవు, నేను మానవుని కనుక నేను చచ్చిపోతాను. ఇగో ఎవడు పాపం చేస్తే వాడే చచ్చిపోవాలి. నేను పాపం చేస్తాను, చెయ్యను, నా కొడుకు చెయ్యడు, నా కొడుకు ఇస్సాకు చేయడు, నా కొడుకు వాడు యాకోబు ఆడు పాపం చెయ్యడు. నిన్ను ఆరాధన చేస్తూ ఉంటారు, ఏ దయ్యాలు విగ్రహాలు బొమ్మలు పెట్టుకోరు. మరి ఆ తర్వాత ఎవడు పాపం చేస్తే ఆడే పోతాడు. వద్దులే నాయన మాట, నేను నీ చేతిలో కల్పన లేదు తండ్రి. సరే ఇంకో మాట చెప్తాను అబ్రాము, నేను పాపం చేసినా నేనే పోతాను, నువ్వు పాపం చేసినా నేనే పోతాను. అబ్బా అదేంటి స్వామి, ఆ మాట అసలు ఎవరైనా అంటారా? నేను అంటున్నాను. అబ్రామ్, నువ్వు కానీ నీ కొడుకు కానీ వాడి కొడుకు కానీ వాడి కొడుకు కానీ వాడి కొడుకు 14 తరాలు 28 తరాలు వచ్చినప్పటికీ తరతరములకు నీతో నేను వాగ్దానం చేస్తున్నా. నిబంధన మాట. నిబంధన అంటే మాట. నీ తరతరములు ఆదాము మొదలుకొని హానోకు వరకు 14 తరాలు. హానోకు మొదలుకొని అబ్రాము వరకు 14 తరాలు. అబ్రాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. హల్లెలూయా, హల్లెలూయా. తరము అంటే 100 సంవత్సరాలు. ఎలాగున తరతరములకు నేనే చచ్చిపోతాను అన్నాడు. నిజమే నా నాయన, నీ మాట నిజమా? ఇదిగా నా మాట నిజమే అని ఆయన 3 సంవత్సరాల ఒక ఎద్దు పిల్లను, 3 సంవత్సరాల గొర్రె పిల్లను మెడకాయలు కట్ చేసి వాటి మధ్యలో తలకాయ మీద 2 చేతులు పెట్టుకొని, అబ్రామ్, నేను పాపం చేసినా నేనే చచ్చిపోతాను, నువ్వు తరతరములు నీ సంతానము ఎవడు పాపం చేసినా నేనే చచ్చిపోతాను అని రక్తములో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆనాడు చేసిన నిబంధన ఈనాడు వరకు మనము తప్పు చేసాము,
ఆయన మాట వినకపోవటమే పాపము, ఆయన గీత దాటకపోవటమే పాపము, ఆయన మందిరంలోనికి రాలేకపోవటమే పాపము. ఆయన రూపము, ఆయన ఆకారము, ఆయన ఇచ్చిన కళ్ళు, కాళ్ళు, చేతులు, గుండె, ఊపిరితిత్తులు అన్నీ ఆయన ఇచ్చినవే. కళ్ళు కాకినాడలో నుంచి, గుండెకాయ గుడివాడ నుంచి, చేతులేమో చేపురోళ్ళ నుంచి, మళ్ళీ ఎముకలేమో ఏలూరు నుంచి తెచ్చుకున్నావా? మాట్లాడట్ల మందా తెచ్చుకున్నావా అండి? ఏమీ లేదు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న వారందరికీ యేసయ్య ఆయన రూపం ఇచ్చాడు. యేసయ్య ఎట్లున్నారు? 2 చేతులు. యేసయ్య ఎట్లున్నాడు? ఒక్కటే తలకాయ. యేసయ్య ఎట్లుంటారు? దేవుడు ఎట్లుంటారు? 2 కన్నులు, ఒక్క ముక్కు. ఆయన రూపమే మనకిచ్చాడు. ఏనుగు తల్లి దగ్గర పిల్ల ఉన్నారంట. పిల్లని అడిగారంట, అల్లో అల్లో మీ అమ్మాయి ఎట్లా ఉంటుంది, మీ అమ్మాయి ఎట్లా ఉంటుంది, మీ అమ్మను చూడాలనిపిస్తుంది, మీ అమ్మ ఎట్లా ఉంటారు, మీ నాన్న ఎట్లా ఉంటారు అని ఏనుగు పిల్లని అడిగితే ఏనుగు పిల్ల చెప్పింది, నన్ను చూస్తే మా అమ్మను చూసినట్లే. దేవుడు ఎలాగుంటాడంటే ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన ఆకారాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంత అందమైన రూపాన్ని ఇస్తే మనుషులు కుక్కలను, ఏనుగులను, పందులను, విగ్రహములను, రకరకాల వాటిని అజ్ఞానులు, కన్నులు లేని కబోదులు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మనము కూడా అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని. అజ్ఞాన కాలములో మనం కూడా దయ్యాలకి, దేవతలకి, బొమ్మలకి దండాలు పెడుతూ దేవుడు ఎవరో తెలియక, దేవుడు మందిరంలోనికి రాకుండా, దేవుడితో సంబంధం లేకుండా జీవించిన కాలమును అజ్ఞాన కాలము, పశువులు వలె బతికినటువంటి కాలం. ఇప్పుడైతే అంతటను ప్రతి మనుజుడు మారు మనసు పొందాలని నొక్కి చెప్పేను. దేవుడు మనసులో, అంతరంగంలో మార్పును కలుగ చేశాడు. చెయ్యి పట్టుకున్నాడు, మందిరంలోకి నడిపించాడు. చెయ్యి పట్టుకున్నాడు, బాప్తిస్మలోకి నడిపించాడు. చెయ్యి పట్టుకున్నాడు, సాక్రిమెంట్లోకి నడిపించాడు. చెయ్యి పట్టుకున్నాడు, వారం వారం నడిపిస్తున్నాడు. చెయ్యి పట్టుకున్నాడు, శవనచ్చిపేలోకి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవి కాండములో రాయబడిన ఒక చిన్న కథ బైబిల్ గ్రంథములో రాయబడినది నేను మీకు తెలియజేస్తాను. శ్రీ లక్ష్మి అని ఒక అమ్మాయి ఉన్నది, దేవుడిని నమ్ముకున్న అమ్మాయి. ఆ అమ్మాయికి వాళ్ళు శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. లక్ష్మి అంటే లక్కీ. లక్కీ అంటే ఏమి? అదృష్టవంతులు. శ్రీలక్ష్మి అంటే ఆస్తి, దేవుడు మాకిచ్చిన ఆస్తి అనే అర్థం శ్రీలక్ష్మి అంటే. ఓకేనా? వాళ్ళకు తల్లిదండ్రులు అట్లా అర్థం ఇచ్చేటట్లుగా పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఐగుప్తీయుడు, ఎవడో విగ్రహారాధికుడు, ఎవడో మూర్ఖుడు, పశుప్రాయుడు, పాములకు దండం పెట్టుకునేవాడు, వాడికి దేవుడనే సంగతులు ఏమీ తెలియని ఒక సిపాయి ఈ అమ్మాయి కట్టెలు ఏరుకోవటానికి అడవిలోనికి వచ్చినప్పుడు చూడగానే ఈమె క్రైస్తవురాలు, ఈమె ఇజ్రాయేల్ దేశానికి సంబంధించింది, దేవుని బిడ్డ అన్న సంగతి ఆడికి తెలిసి, ఆడు మంచి బలవంతుడు కనుక ఆమెను చెరపట్టుకొని బంధించి, ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని చెరపట్టి బంధించి, ఇవన్నీ మాటల కంటే ఇంగ్లీష్లో మీకు మంచిగా అర్థమవుతుంది, కిడ్నాప్ చేశాడు.
మీకు అర్థమవుతుందా? కిడ్నాప్ అంటే అర్థమైందా? కిడ్నాప్ చేశాడు, తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయాడు. దేశానికి తీసుకెళ్ళిపోయి 1 సంవత్సరం పాటు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు, భార్యనిగా చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అవగానే ఒక కొడుకుకు పెట్టింది ఆమె. ఒక కొడుకు పెట్టిన తర్వాత ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో వాళ్ళ సారు చచ్చిపోయాడు. యుద్ధం అంటే ఏమే? పోరాటం. అయితే ఆడు సావాలి, లేకపోతే ఈడు సావాలి. 2 కోడి పుంజులు యుద్ధం చేస్తాయి. ఎప్పుడైనా మీరు కోడి పుంజులు పోట్లాటలు ఎప్పుడైనా చూసారా? చాలా వీళ్ళందరూ భక్తుల్లాగా ఉన్నారు. చూశారా? పోట్లాడుకోవటం చూశారా? ఎప్పుడైనా అత్తకోళ్ళు కానీ, భార్య భర్తలు కానీ, ఆడపడుచు మగపడుచు కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ, మీరు కానీ ఎప్పుడైనా తిరగబడి పోట్లాడటం, మాట్లాడటం ఎప్పుడైనా కల వచ్చిందా మీకు? ఎదురుగా కూకున్నారు మైలురాయిలాగా. కల వచ్చిందా మీకు? మాటకి మాట ఎదురు చెప్పటం కల వచ్చిందా? నోరుమై, చంపేస్తా నిన్ను అన్న మాటలు ఎప్పుడైనా పలికారా? నోరు ఎత్తనీయకుండా చేశారా? అలాగే యుద్ధంలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత సరే వాడికి ఒక్క పిల్లగానికి వానికి మంచిగా అన్నం పెట్టి బట్టలు ఇచ్చి కష్టపడుతూ పొలం పనులకి వెళ్తూ వాడిని మంచిగా సాకుతూ వాడిని మంచిగా 25 సంవత్సరాలు వచ్చేంతవరకు చేసింది. కానీ వాళ్ళ నాన్న ఇత్తనం ఎవడి ఇత్తనం? వాళ్ళ నాన్న ఇత్తనము వల్లనే కదా చెట్టు అయ్యేది. చెట్టు ముందా ఇత్తనము ముందా? వాళ్ళ నాన్న ఇత్తనం గనుక విగ్రహారాధికుడు, పామును పూజ చేసేవాడు, కఠినాత్ముడు, రాక్షసుడు వాళ్ళ నాన్న. దేవుడి యొక్క భయభక్తులు లేవు, దేవుడి గురించి ఏమీ తెలియదు. వాడు ఐగుప్తు దేశానికి సంబంధించిన వాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, ఆడిత్తనమే ఈడేం చేశాడు? ఒకరోజు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పని చేస్తుంటే వాడి చెయ్యలో ఉన్న ఆ కత్తి జారి ఈడి తలకాయ మీద పడింది. అరే సారీరా, నేను చెయ్యట్లు కొడతా ఉంటే చెమట అయిపోయి జారిపోయిందిరా, క్షమించురా అన్నాడు వాడు. కానీ ఈడేమన్నాడంటే, శ్రీలక్ష్మి కొడుకు, ఎరా నువ్వు కావాలని నా మీద వేసావని ఆడితో పోట్లాట, తన్నులాట, గుద్దులాట, తంతున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు. సుమారు 1 గంట, 2 గంటలు, 3 గంటలు బాధించి కొట్టి చంపేశాడు. ఐగుప్తీయులు బలవంతులు. ఐగుప్తీయులు గుర్రాలు కోట్ల విలువ చేస్తాయి. అందుకనే ఇజ్రాయేల్ దేశానికే కానీ మరి ఏ దేశమైనా కానీ ఐగుప్తు దేశములో ఉండిన గుర్రాలను కొనుక్కొని తెచ్చుకుంటారు. కోడి పందాలు ఆడే వాళ్ళందరికీ బెబ్బులేనా? బాబోయ్, నేను బెబ్బులే అనుకుంటున్నాను. వీళ్ళకి తెలుసు కానీ మెత్తగా ఉన్నారు వీళ్ళు, దొంగలు వీళ్ళు. ఎన్ని బెబ్బులే? అబ్బా, నేను ఒక్కసారి ఆ తూర్పోళ్ళ దగ్గర నుంచి ఒక ఆడపిల్ల తెచ్చుకున్నాను, చిన్న పిల్ల. అది పెరిగి పెద్దయ్యి పుంజు మీద తిరగబడుతుంది. అది ఎవరు? ఆడకోడి పిల్ల ఏమంటారు అట్లే. ఎవరి మీద తిరగబడుతుంది? పుంజు మీద తిరగబడుతుంది. పౌరుషం అంటే పౌరుషం. ఏ ఊరు అన్నారు ఇందాక?
సూపర్ అండి. అక్కడ మనుషులు కానీ, ఆడోళ్ళు కానీ, మగోళ్ళు కానీ మహాపౌరుషం కలిగి ఉంటారంట. సరే, మనకు ఆ ఊరు సంగతి అవసరం లేదు. శ్రీలక్ష్మి కొడుకు కొట్టి కొట్టి చంపేశాడు. ఎవడ్రా, ఇగో నువ్వు అట్లా మాట్లాడితే మా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, మా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు అంటే ఈడేమన్నా అంటే శ్రీలక్ష్మి కొడుకు, ఎవడ్రా నీ దేవుడో, ఎట్లాడ్రా నీ దేవుడో, కనపడని దేవుడు ఏందిరా, మాకు దేవుడు ఉన్నాడు, పాముగాడు మాకు ఉన్నారు, కప్పలో మాకు ఉన్నారు, నెత్తిలో ఏమో తిరుగుతూ ఉంటాయి, మీకు నెత్తిలో దువ్వినెత్తి ఏమంటారు వాటిని, ఏంటమ్మా పేలుళ్ళ, తప్పు తప్పు నేను చెప్పనా మీరు చెప్తారా? దున్నపోతులు. చెప్పండి, ఏం పోతులు? దేవుళ్ళు, వాళ్ళకి అన్ని దేవుళ్ళే. ఓకేనా? అందుకని చీకటి అమావాస్య నాడు వాళ్ళు ఏ పని చేయరు, ఎందుకంటే దేవుడు, అమావాస్య కూడా దేవుడే, ఎర్రని రక్తము కూడా వాళ్ళకి దేవుడే. అందుకని ఎర్ర బట్టలు వేసుకుంటారు, ఎరుపు. ఈలాగున ఆడేమన్నాడంటే, ఏరా మా దేవుళ్ళు కనపడుతున్నారా, మరి మీ దేవుడేడ్రా అని చెప్పి దేవుణ్ణి హీనపరిచారు, అవమానపరిచాడు, నీచంగా మాట్లాడాడు. ఎవడో శ్రీలక్ష్మి కొడుకు ఎవరిని అవమానంగా మాట్లాడాడో? దేవుణ్ణి. గొలియాతు సావటానికి కారణం ఏంటో తెలుసా? ఆ నోటు మాటలే ఆయన్ని చంపేసినాయి. ఎక్కడున్నాడురా నీ దేవుడు, ఎలాగున్నాడు? అరే నీ దేవుణ్ణి రమ్మనరా నాతో యుద్ధం చేయటానికి. మీ రాజుగారికే నన్ను చూచి 1వ తరగతి 2వ తరగతి నడుస్తూ కొంపలో కూర్చున్నాడు, తలుపులు కిటికీలు వేసుకున్నాడు రా. మీ రాజుగారికి, యువరాజుకి నన్ను చూచే దమ్ము లేక అందరికీ 1వ తరగతి 2వ తరగతి నడుస్తున్నదిరా. ఏడ్రా నీ దేవుడో? ఒరేయ్ నీ దేవుణ్ణి రమ్మను, నా కత్తి ముందు, నా ఈటి ముందు, నా ముందు మీ దేవుణ్ణి కాలుతో నడిపేస్తాను అన్నాడు. ఎవడు? ఆడి పేరేం పేరు? మీ అన్నయ్య పేరు. మీ అన్నయ్య పేరు ఏం పేరు? మాట్లాడట్లా మీ అన్నయ్య ఎవరమ్మా? మీ అన్నయ్య ఎవరో మాట్లాడట్లా. మరి అంత భక్తుల్లాగా ఉండొద్దమ్మా. ఎన్నడైనా నువ్వు శవనెచ్చిపోయికి రాలేదా? నువ్వు కూడా దేవుణ్ణి దూషించినట్లే, అవమానపరిచినట్లే. పెళ్ళికో, దినాలకో, చుట్టాలింటికో, రంగవల్లికో, ప్రేమవల్లికో వెళ్ళావో అంటే పో అని దేవుణ్ణి అసహించుకున్నావు. ఏదో కథలాగింటున్నారు. కథ అంటే మీకు ఎంత ఇష్టమో. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు కొడుకు లేడు, వేటకెళ్ళెను చూడు, పట్టిన చేపలేడు, చావలేదు ఒక్కటి. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, చేపనడిగే రాజు చావలేదు ఎందుకు, గడ్డి మోపు నాకు అడ్డమొచను రాజా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, గడ్డి మోపు నడిగెను అడ్డమెందుకొచ్చితివి, గొల్లవాడు నన్ను మేపలేదు రాజా. అనగనగా ఒక చెవులు షాటంతా వేసుకొని వింటున్నారు. ఇవన్నీ గడ్డిమోపు దగ్గరికి వెళ్ళి, ఏమే గడ్డిమోప నువ్వు ఎందుకు అడ్డం వచ్చావంటే, గడ్డిమోప అందంట. ఎవరితో? రాజుతో అందట. అయ్యా గొల్లోడు నన్ను మేపితే నేను ఎందుకు అడ్డం వస్తాను అని గడ్డిమోపు మాట్లాడుద్దా? ఇది కథ. చెప్పు. సినిమాలన్నీ కథలే, సినిమాల్లో ఉన్నవన్నీ కూడా కథలే, లోకములో ఉండిన బొమ్మలన్నీ కూడా కథలే. కథ కంచికి వెళ్తుంది. కంచి అంటే నరకం,
మనము ఇంటికి వెళతాం. ఇల్లు అంటే పరలోక రాజ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి అసహించుకొని అవమానపరిచి హీనాతిహీనముగా చూచాడో వాడిని పట్టుకొని మోషే దగ్గరికి తీసుకొచ్చాడు. అయ్యా మోషే అయ్యగారండి, ఏంట్రా, ఈమె మన శ్రీలక్ష్మి కొడుకండి. మరి వీళ్ళ సారు అప్పుడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు కదండి, వాళ్ళ దేశం తీసుకెళ్ళాడు. అప్పుడు ఏమే గర్భవతి చేసి ఇక్కడ పంపించేశాడండి. సరే వాడు యుద్ధంలో చచ్చిపోయాడండి వీళ్ళ సారు. వీడిని ఒక్క పిల్లగాడికి వాడిని ప్రేమతో మంచిగా దీనముగా దీనారంగా వాడిని అంత కూడా పెంచుకొని పెద్ద చేసిందండి. ఈడు పోట్లాటలకు నెంబర్ 1, జగడాలకి నెంబర్ 1, గయ్యాళి గంపలకి నెంబర్ 1, అహంకారానికి నెంబర్ 1. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూస్తామా? ఒక మాట బైబిల్ గ్రంథంలో జేమ్స్లో 4:1, జేమ్స్లో 1:4 తీయమ్మ జేమ్స్ 1:4 ఎవరు తీస్తారో? జేమ్స్లో ఏమంటారు? యాకోబు 4:1 యాకోబు 4:1 ఎవరు తీస్తున్నారు? మీరు నా వైపు చూస్తున్నారా? ఓకేనే, వింటా ఉండండి, సరదాగా విన్నావా? దేవుడి మాటను తొక్కివేసావా? అసహించుకుంటున్నావు, అవమానపరుస్తున్నావు అని అర్థం. నీకు ఇలాంటి గతే పట్టుద్ది. నువ్వు చదువయ్యా. మీలో యుద్ధములను పోరాటములను చెప్పు. మా అత్త దగ్గర నుండి, మా ఆడపడుచు దగ్గర నుండి. ఎవడి మీద తోసేస్తావో? ఎప్పుడైనా ఎవరి మీదైనా నింద వేసావా? వాళ్ళ తప్పుని నీ తప్పుగా ఎంచుకున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎదుటివాడి మీద నింద వేసావా? సాతానుగాడు నేను ఆవరించినట్లే. నువ్వు చదువయ్యా. యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో. అబ్బో, భోగము ప్లస్ ఆశ. చెప్పు, భోగము ఆశ. ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం కొనుక్కోవాలి, ఏం సంపాదించాలి, నాకేంటి, నా పిల్లలకేంటి, నా మనవలకేంటి, మనవరాలకేంటి, ఏపరాలకేంటి, నాపరాయికేంటి, వాళ్ళకేంటి, వీళ్ళకేంటి, ఏం చేసి పెట్టాలా. ఆశ. నాకిక ఆశలు. సైతానా పాడు. ఆశలు లేవా నీకు? ఆశలు లేవా? ఏ ఆశ లేనిది యేసుప్రభువారు ఒక్కడే. ఆయన ఎప్పుడు నిన్ను రక్షించాలా, ఎప్పుడు నీకు రక్షణ ఇవ్వాలా, ఎప్పుడు సాక్రిమెంట్ ఇవ్వాలా, ఎప్పుడు నువ్వు అన్నం పెడతావా, ఎప్పుడు పాట పాడతావా, ప్రార్థన చేస్తావా, స్తుతులు చెల్లిస్తావా, ఆకలితో నేను ఆకలి కొన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు, పరలోకానికి రామ్మా, నేను కష్టములో, జబ్బులో, రోగములో, హాస్పిటల్లో ఉన్నాను, నువ్వు నన్ను చూడటానికి వచ్చావు, పరలోకానికి రామ్మా, నేను దప్పిక కొన్నాను, నీ కన్నీటి చుక్కలతో నాకు దప్పిక తీర్చావు, భూలోకం పుట్టినది మొదలుకొని నీ కోసం సిద్ధపరిచిన బంగారమయమైన వీధులే, రత్నవజ్రాల ముత్యాల మేడలే, ఒక బంగారు సింహాసనమును నాకై ఉంచావో యేసుదేవా. అమ్మ పొట్టలో పుట్టినప్పుడు
అమ్మని నాన్న ఏమని అడుగుతావు? నాన్న, నాకు ఎన్ని ఎకరాలు కొన్నావు, ఎంత బంగారం దాచిపెట్టావు, ఎన్ని లక్షలు కోట్లు బ్యాంకులో దాచిపెట్టావు అని పిల్లలు అడుగుతారా అండి? అడగరు. కానీ యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు రెండవ జన్మ. అమ్మ ఒక జన్మనిచ్చింది. రెండవది వాక్యమును విని యేసయ్య నామములో నీళ్ళల్లో బాప్తీసం పొందిన వారు రెండవ జన్మ పొందినారు. హల్లెలూయా. కొత్త జన్మం ఎత్తినప్పుడే క్రైస్తవుండవు, క్రీస్తు రాజ్యానికి వారసుండవు. అంతవరకు నీవు గాలికెగురుచుందువు, గుంట నక్కవలే నీవు పొంచియుందువు. మానవుడైనా క్రైస్తవుడైనా ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి, తిరిగి పుట్టాలి. యేసుప్రభు వారు భూలోకములో మనకిచ్చిన వరం ఏంటంటే, ఆస్తి ఏంటంటే, సిరి సంపద ఏమంటే, రెండవసారి యేసయ్య నామములో పుట్టే భాగ్యాన్ని, రక్షణ కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడైన యేసయ్య భూలోకములో మనలను రక్షించి ఆయన పరలోక రాజ్యమునకు వారసులనుగా చేశారు. హల్లెలూయా. బైబిల్ చదవకపోయినా, మందిరంలోనికి రాకపోయినా, శవనిచ్చిపైకి రాకపోయినా, ఐగుప్తీయుడైన వాడు శ్రీలక్ష్మి కొడుకు దేవుడిని అసహించుకొని అవమానపరిచాడు అన్నట్లుగా నువ్వు కూడా 10వ నెల వరకు దేవుడిని అవమానపరుస్తున్నావు. బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు ఇడ్లీలు చెయ్యాలి, దోశలు చెయ్యాలి, చపాతీలు చెయ్యాలి, మళ్ళీ పూరీలు చెయ్యాలి, చికెన్ తీసుకురావాలి, చేప కూర తీసుకురావాలి. వాళ్ళు ఏమనుకుంటారో అని దేవుడిని కూడా మానేసావు, దేవుడికి దూరం అయిపోయావు. సచ్చినోడా, నువ్వు దేవుడిని అసహించుకున్నావు. మోషే ఏం చేశాడు? దేవుణ్ణి తిట్టిన వాడు, దేవుణ్ణి అసహించుకున్న వానిని జైల్లో వేయండి. దేవుడు ఏం చెబుతాడో. రాత్రంతా శ్రీలక్ష్మి దేవుణ్ణి ఎరిగింది కనుక కన్నీరు ముందీరుగా విలపించుచుంటినిగా ఏడుస్తున్నది. ఎంత చెడిపోయినా, ఎంత హంతకుడైనా, ఎంత పాడైపోయినా కొడుకే కనుక ఆ కొడుకుని కరుణించు నాయనా అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పమయ్యా. పాడదామా? ప్రార్థన పావనుడు. పవన్ అంటే పరిశుద్ధుడు అని అర్థం. పవన్ అంటే మీకు ఎవరన్నా జ్ఞాపకం వస్తున్నారా? పవన్ అంటే ఎవరన్నా జ్ఞాపకం వస్తున్నారా? అసలు రావట్లేదా? మీరు చాలా భక్తులైతే. మగోళ్ళకి ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? పవన్ కళ్యాణం అంటే సొంతం చేసుకునేవాడు. తల్లి తన సొంత బిడ్డలకు ఎత్తుకొని పాలు చీకుతుంది. ఆ సొంత బిడ్డలని చూచుకొని ఆ తల్లి అసహించుకోదు. జంపాల్లో పిల్లగాడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అంతా కూడా దానిలో పొర్లాడుతున్నాడు అనుకోండి,
కానీ పక్కనోళ్ళు చూసి అసహించుకొని వెళ్ళిపోతారు. కానీ సొంత తల్లి వచ్చి నా బంగారమే నా బంగారమే అందుకేనా ఏడుస్తున్నావురా అని ఆ తల్లి ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి సంతూరు సోపుతో రుద్ది 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 మంచిగా చేసి సెంటు అత్తరు పౌడర్లు పాండ్స్ పౌడర్లు వేసి బట్టలు వేసి ముద్దులాడుతూ నా బంగారం నా నిజంగా నా కొడుకో ఈ ఆంధ్రప్రదేశ్లోనే సోగ్గాడికి సోగ్గాడో అని మురిసిపోతూ ఉంటుంది తల్లి. కనుక ఆడు ఎంత నల్లగా ఉన్నా కాకి రంగులో ఉన్నా తారు రోడ్లాగా ఉన్నప్పటికీ ఆడి ముక్కు సట్టి ముక్కు అయిపోయినా వాడికి వంకర చెవులైనా కానీ తల్లికి బిడ్డ ముద్దొస్తారు. అలాగే యేసయ్య మనకు తల్లి, మనం ఆయన పిల్లలం. ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు ముచ్చట పడతాడు. ఆయన పాడుతూ ఉంటే ముచ్చట పడతాడు. మన చిన్న చిన్న పిల్లలు హ్యాండ్ కర్చీఫ్ నెత్తిలో వేసుకొని చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. హల్లెలూయా అనగానే వాళ్ళకి మాటలు రావు, ఇంకా అనగానే చేతులు ఎత్తుతూ ఉంటారు. ఆ తల్లి ఏం మురిసిపోతుందో. భూలోకములో ఉన్న తల్లి మురిసిపోతే పరలోకములో ఉన్న దేవుని ఎదుట మనందరము చిన్న చిన్న పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. అరచు పిల్ల కాకులకును ఆహారము తనీయును. అరచు పిల్ల కాకులకు తల్లి ఆహారం ఇచ్చినట్లుగా దేవుని పిల్లలు స్తుతులతో స్తోత్రములతో హల్లెలూయాతో పాటలతో అరుస్తూ ఆయన పాదాల చుట్టూ తిరుగుతున్న వారికి ఆయనే ఆహారముగా దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చే జీవాహారము నేనే అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ మెత్త మట్టి ఉండేది. మెత్త మట్టి దగ్గర రోల్ లెక్క ఉండేది. మట్టి రోల్ లెక్క ఉండేది, చిన్నది. అక్కడికి వెళ్ళి ఒక చిన్న చెంబులో ఉన్న ఒక డ్రాపు, ఒక చిన్న చుక్క వేసి బుల్లెమ్మ 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 అనగానే గోధుమ గింజ అంత రంగు, గోధుమ గింజ అంత మాత్రముతోనే చిన్న పురుగు బుల్లెమ్మ బుల్లెమ్మ అని మీరేమంటారు దాన్ని? బుల్లెమ్మే, ఇంకేమంటారులే కానీ అని బయటకు వస్తుంది. అది ఎందుకంటే రోల్ లెక్క ఉండిన దానికి దగ్గర ఒక్క చుక్క తడి తగలగానే వెంటనే పైకి వచ్చేది. మేము దానిని తీసుకొని నిప్పెట్టెలో పెట్టి, ఇదే ఏమంటారు, పుల్లలు అగ్గిపెట్టెలో పెట్టుకొని తీసుకొని వచ్చేవాళ్ళం. గోధుమ గింజ అంత ఉంటుంది. దాన్ని గోధుమ గింజ రంగులోనే ఉంటుంది. మట్టి రంగు అనుకోండి, మట్టి రంగులోనే ఉంటుంది. కానీ అది పైనుండి ఒక్క చుక్క పడగానే బయటికి వస్తుంది. పరలోకములో నుండి యేసు ప్రభు వారి యొక్క జీవజల నదులు, తొలకరి వర్షం, తొలకరి జల్లులను కుమ్మరించు ప్రభువా జీవమందుటకై. ఓ ప్రభువా, నా ప్రభువా దండాలయ్యా, దిక్కులేని నన్ను ప్రేమించినావు, దిక్కులేని నన్ను దరి చేర్చినావు. ఎండిన నేల పైన తొలకరి జల్లులను, ఎండిన ఎముకల పైన జీవజలమును కుమ్మరించు యేసు స్వామి. మనము ఎండిపోయిన వారం. ఆశలు, ఆనందం, ఆరోగ్యము
ఎండిన నేల వలె ఉండిన వారం. దేవుని పాదాల దగ్గరికి రాగానే ఆయన ఆకాశము మేఘములతో కాపును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. కింద నుండి నీరు పైకి వెళ్ళిపోతుంది. ఆవిరైపోయి పైకి వెళ్ళినప్పుడు మేఘాలలో దాచిపెడతాడట. దేవుని జేబులు, దేవుని సంచులు, దేవుని డబ్బాలు, దేవుని సీసాలు, దేవుని బ్యాంకులలో దేవుడు దాచిపెడతాడట. ఎందుకని? ఎండిన భూమి పైన తొలకరి జల్లులను, ఎండిపోయి నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా, చిక్కిపోయి చితికిపోయి కురింగిపోయిన వారందరూ దేవుని పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు చూస్తాడట. అందరి హృదయాలు ఎరిగినవాడు యేసయ్య, అందరి మనసులను ఎరిగినవాడు. ఆకాశము నుండి కురిచే వాన నేల పచ్చిక, ఎండాకాలం ఎట్లా ఉంటుందండి, నేల ఎండిపోయి ఉంటుంది. కానీ తొలకరి జల్లులు కురవగానే కొన్ని దినాలకు అది పచ్చిక జీవమును కలిగినట్లుగా పచ్చగా ఉండే గరిక, అబ్బా 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 అబ్బా, ఎంత జీవాన్ని కలిగింపచేస్తుందో భూమి. దేవుడి పిల్లలైన వారందరి మీద దేవుడు ఆశీర్వాదమును అలాగే కుమరిస్తాడు. ఆశగల ప్రాణమును. ఇప్పుడు ఎండాకాలములో భూమి నోరు తెరుస్తుంది. నోరు ఇట్లా ఇట్లా ఏమంటారు, నోరు తెరుస్తుంది. నేల నోరు తెరుస్తుంది. వర్షము కురవగానే నోటిలోనికి నీళ్లు వెళ్ళిపోయి నేలంతా పచ్చగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మంచు కురుస్తున్నది కదా. మంచు అంటే ఏంటి? మంచు అంటే మంచే. మంచు అంటే ఏంటి? కింద నుండి వెళ్ళిపోయిన నీళ్ళు మళ్ళా నీళ్ళ వర్షము వస్తుంది. ఓకేనా? ఒక మంచు బిందువు గడ్డి మీద ఉన్నప్పుడు దూరములో నుండి చూడండి ఎట్లా కనపడుతుంది మీకు? ముత్యాల్లాగా కనపడుతుంది. తెల్లని సూర్యుడు కిరణాలు దాని మీద పడగానే అది ముత్యములాగా మెరిసిపోతూ ఉంటుంది. తాగుతా వినండి, మరీ అంత భక్తి వద్దులే అమ్మ. తాగుతున్నారా? మీరు ఆరాముగా కూర్చోండి, ఆరాముగా. మరీ ఏందో భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చోవద్దు. కాళ్ళు మంచిగా పెట్టండి. మంచిగా అమ్మాయి ముందుకు పెట్టుకో, ఇట్లా ఎల్ ఆకారంలో పెట్టు. ఎల్ ఆకారంలో, ఎల్లు అట్లా పెట్టు. భోజనానికి కూర్చోనట్లు కూర్చోవద్దమ్మా. ఎల్ అంటే ఏమే? ఎల్ అంటే ఇట్లా ఉండి, ఎల్ అంటే ఎట్లా ఉంటాయి కాళ్ళు? ముందుకు పెట్టా. ఏ పిచ్చదే అట్లా చూస్తుంది. కాళ్ళు ముందుకు పెట్టు అమ్మాయి. ఆ కాళ్ళు అట్లా ముడుచుకోవద్దు. అది అట్లా పెట్టు. అది జగదాంబక్క చూడు ఎట్లా పెట్టిందో అట్లా పెట్టుకో. వీళ్ళకి తెలుగు రాదా? పెట్టుకోమ్మా. కాళ్ళు మంచిగా పెట్టుకో. ఓకేనా? జిమ్ము అంటున్నాయండి. కాళ్ళు మోకాళ్ళు అండి, బాబోయ్ అండి, అమ్మమ్మ నానమ్మ తాతయ్యని ఎందుకు తలుచుకుంటారు? మీరు ఆరాముగా కూర్చోవాలి. అందరం పిల్లలమే. కుర్చీలో కూర్చున్నామంటే గొప్ప కాదు, నేల మీద కూర్చుంటే భక్తులు కాదు. అందరూ ఒకటే దేవుని దగ్గర. ఒక్కొక్కళ్ళకి శరీరం మంచిగా ఉంటే కింద కూర్చుంటారు, మంచిగా లేకపోతే పైన కూర్చుంటారు. అంతే. వాళ్ళైనా మనమైనా ఒకే తల్లి పొట్ట దగ్గర నుండి వచ్చిన వాళ్ళమే. సహోదరులు అని రాయబడి ఉంది. సహా అంటే ఒకే, ఉదరం అంటే కడుపు.
ఒకే తల్లి 14 మంది పిల్లలు పెట్టిందంట. మీరు ఎంతమంది పెట్టారమ్మాయి? మర్చిపోయారా? చీచే, మర్చిపోయారా? ఎంతమంది పిల్లలు పెట్టుంటారు? 14 మంది పిల్లలు పెట్టారు. ఎవరు? యాకోబు. ఎంతమంది పెట్టారమ్మా? 12 మంది పెట్టారు. ఓకేనా? హల్లెలూయా. ఒక్కరితోనే చంపేసి తక్కిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. నరహంతకులు. ఆడోళ్ళు సామాన్యులు కాదు వీళ్ళు. వీళ్ళెవరో నరహంతకులు అని ఉంది బైబిల్ గ్రంథంలో. అర్థమైందా? ఆపరేషన్ అంటే ఆపరేషన్. వాళ్ళు పాత నిబంధనలో పిల్లగాళ్ళు పుట్టాలని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. రాహేలు దేవుడిని అత్యధికంగా ప్రేమించింది. మోకాళ్ళ మీద ఉంది. స్తోత్రాలు 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 స్తోత్రాలు. 6 గంటలు స్తోత్రాలు చెల్లించేదట. హల్లెలూయా. 6 గంటలు. చిన్నబాబు ఏంటి అట్ట చూస్తున్నావు చాలా సీరియస్గా? 6 గంటలు నిద్రపోతాం, 6 గంటలు పని చేసుకుంటాం. 6 గంటలు కాదు, ఎన్ని గంటలు నిద్రపోతాం? 8 గంటలు. అమ్మ లేపకపోతే 12 గంటలు నిద్రపోతాం. అలుపు సొలుపు లేకుండా పనులు చేస్తాం. దేవుని పాదాల దగ్గర 7 HP అనేది ఛార్జింగ్ అంటే సెల్ ఛార్జింగ్ లేదనుకో ఏమవుతుంది? సచ్చిందానా అంటారు చూసారా? ఎప్పుడన్నా విన్నారా? సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. 7 HPకి రాని వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళతో సమానం. వాళ్ళకి బట్టలు ఉంటాయి, బంగారం ఉంటుంది, సంపాదన ఉంటుంది, తిండి ఉంటుంది. వాళ్ళు కడుపే దేవుడు, వాళ్ళు ఇల్లే దేవుడు. వాళ్ళకే దేవుడు అవసరం లేదు. సరే, మంచిది. గడ్డి మీద మంచు బిందువు పడినప్పుడు రాత్రి పడుతుంది కదా. రాత్రి పడినప్పుడు గడ్డి మెత్తగా ఉంటుందట. మంచు బిందువు కూడా మెత్తగానే ఉంటుంది, కదలదు. తెల్లారైన తర్వాత సూర్యుడు వస్తున్నప్పుడు సూర్యకిరణాలు మంచు బిందువుల మీద పడినప్పుడు తల మెరుస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా మీకు? తెలీదు అనండి. ఎందుకో తెలుసా? తెలియదు. అది అరుస్తూ కేకలేస్తూ ఉండ. హల్లెలూయా 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 దెయ్యాలను హల్లెలూయా హల్లెలూయా అని ఎవరు? మంచు బిందువు అరుస్తూ ఉంటుంది. గడ్డి అందంట, యారా రాత్రి నా దగ్గరకు వచ్చి కూర్చున్నావు, మెత్తగా ఉన్నావు, తలకాయ దించుకున్నావు, మెత్తగానే ఉన్నావు. ఇప్పుడు ఏమైందిరా అంతగా అరుస్తున్నావు, చేతులు ఎత్తుతున్నావు, కేకలేస్తున్నావు అన్నాడట. అప్పుడు మంచు బిందువు అన్నదట, అరే గడ్డన్నా నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశంలో నుంచి పడింది. ఎక్కడా? గడ్డి మీద. ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళుటకు సూర్యుడన్న వస్తున్నాడు. హల్లెలూయా. సూర్యుని ఎండ మంచు బిందువు మీద పడగానే ఏమైపోతుంది? మాయమైపోద్దా? చెప్పాలి. ఏమైపోతుంది? కొన్ని బిందువులు అంటే 7 HPలో ఆవిరైపోతాయి. కొన్ని బిందువులు ఆరాధనలో ఆవిరైపోతాయి. పెళ్ళిళ్ళలో కనపడితే వీళ్ళ దినాలు ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను. నిజంగా బైబిల్ గ్రంథంలో మరణము అంటే దేవుని యొక్క వరం. చెప్పండి. ఇది ఏ దేవుని వరమో, ఇది ఏ దేవుని వరమో, ముదమారగజే కొనుమో,
ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవడు. చనిపోయిన వారందరూ మా కొవ్వూరులో అప్పారావన్న, మరి అక్క, ఇట్లా కొంతమంది ఉన్నారే, వాళ్ళు శవనిచ్చిపీకి వచ్చారు. ఎక్కడ కొవ్వూరు. ఇప్పుడు ఈరోజు అందాజుగా చెబుతున్నా, వాళ్ళ ఊరు నుంచి ఏలూరుకి 40 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, మళ్ళీ ఇదొక 40 కిలోమీటర్లు. లింగపేట నుంచి ఆనంద్ వస్తున్నాడు, వాళ్ళు ఆనంద్ భార్య శివ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు 80 కిలోమీటర్లు వచ్చి 80 కిలోమీటర్లు వెళ్తున్నారు. దేవుని కొరకు వేయుచున్న ప్రతి అడుగును దేవుడు లెక్కిస్తాడు, పరలోక రాజ్యంలో ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. భూలోకమును సంపాదించుకొని, డబ్బులు సంపాదించి, కొంపలో సంపాదించుకొని, పొలాలు స్థలాలు సంపాదించుకొని అన్నీ ఇడిచిపెట్టేసి పాడి మీద వెళ్ళిపోతారు. ఇది మూడాల ముచ్చటని ఎరుగవా, మురిగిపోయే ఈ దేహమని కానవా, లోకమంటేనే మాయ బొమ్మలాటేనండి, నమ్మకండి ఈ లోకము మాయేనండి. మాయ అంటే ఏంటి? సినిమాల్లో మాయమైపోతాడు, ఇక్కడ మాయమైపోతాడు, అక్కడ బతుకుతారు, అక్కడ కనపడతాడు. భూలోకంలో దేవుని శవనిచ్చిపిలోనికి వచ్చిన దేవుని పరిశుద్ధులు, దేవుడిని ఆరాధించిన వారు మీ మధ్యలో మన మధ్యలో లేరు, మాయమైపోయారు. యేసయ్య ఒడిలో కూర్చున్నారు. హల్లెలూయా. ప్రియ యేసు రాజును నే చూచే నాచాలో, నిజంగా పాడుతున్నారా? ఉట్టొట్టిగా పాడుతున్నారా? పాడు సూపర్ పాట అమ్మ. ఇక ప్రియా యేసు, మీరు కొంతమంది పాడబాకండి, మీరు భూలోకంలోనే పాతుకుపోండి, మైలురాయిలాగా స్తంభాల్లాగా ఉండిపోండి. మీరు పాడండి, పోయేవాళ్ళందరూ పాడండి. ప్రియా యేసు, అందరు పోతే ఇక శవనిచ్చి పెట్టున్నారు పలమ్మాయి. ఇక కొత్త వాళ్ళు వస్తారా? మీ పిల్లలు వస్తారా? ఎంత గొప్ప అద్భుతమైన పాట, ₹1,00,00,000 పాట ఇది. ప్రియ యేసు రాజు నిన్ను చూస్తేనే చాలు. అది ఇప్పుడు అమ్మోళ్ళ ఇంటికి కూతురు వెళ్ళింది అనుకో, వాళ్ళ నాన్న ₹1,00,000 ఇస్తాడు. అమ్మ సరిపోతాయి అంటే ఇంకొక 1,00,000 నాయన, ఇంకొక 1,00,000 నాన్న, ఉల్లిపాయలు ఇయ్యమ్మ, పుల్లపండి ఇయ్యమ్మ, కందిపప్పు ఇయ్యమ్మ, బియ్యం ఇయ్యమ్మ, అయ్యమ్మ. దీనికి ఈ ఆడపిల్లకంట అస్సలు ఏమి లేదు, తృప్తి ఉండదట. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి అంటదట. ఎవరో జలగ చూసారా ఎప్పుడైనా? ఏలుడంత జలగ కానీ పట్టుకుంటే పెద్ద స్కేల్ అంత బారైపోతుందట, రక్తం పీల్చి. మీకు తెలుసో లేదో తెలియదులే. జలగకి మీకు ఎన్ని నోర్లు? తెలిస్తే చెప్పండి, లేకపోతే మెత్తకుండండి. మీకు ఎన్ని నోర్లు? ఒకటే నోరు చెప్పండి. కానీ జలగకు 3 నోర్లు ఉంటాయి. ఇట్లా ఉంటాయి 3 నోర్లు. 3 నోట్లతో పళ్ళు సన్నగా వెంట్రుకలో 50వ వంతు ఉంటాయి. అట్లా సన్నగా ఇట్లా పట్టుకుంటుంది. పట్టుకోగానే దానిలో సెలైవాని ఏమంటారంటే, అప్పుడప్పుడు మీ సెలైవా కారుతా ఉంటే మీ పక్కన వాళ్ళు ఇట్లా పట్టుకొని ఎంత బాగుందో చీకుతా ఉంటారు. చూసారా ఎప్పుడైనా? సెలైవా నోట్లోంచి కారుతూ ఉంటుంది. అది
ఇట్లా పళ్ళుతో పట్టుకోగానే సెలైవాని అట్లా వదులుతుంది, ఏమీ తెలియదు. దాన్ని ఎనిస్థీషియా అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఎనిస్థీషియా అంటే మత్తు. ఆ ప్రాంతం అంతా మత్తు కనుక 1, 2, 3 అంగుళాల ఏలంత ఉన్న జలగ పట్టుకుంటే పెద్ద స్కేల్ అంత బారైపోతుందట. ఒక్కొక్కరు పట్టుకున్నారా, సంవత్సరాలు ఏం పట్టు అది, ఒక పిడుగు కాదు, ఏమంటారు, ఉడుము పట్టు. అబ్బా అబ్బా అబ్బా. దేవుడి పిల్లలు పట్టుదల కలిగి ఉండకూడదు. వెంటనే పొద్దున అన్న మాట సాయంకాలానికల్లా మర్చిపోవాలి. ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడ అంటే ప్రైజ్లాడ్. అందరికి ప్రైజ్లాడ్ చెప్పేవా సైతానా? అందరికి నీకన్నా ఎవరు పెద్ద దెయ్యం, నీవే కదా ఆంధ్ర దయ్యం. ప్రైజ్లా చెప్పుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నీ గొప్ప టాలెంట్ని చూపించకూడదు, నీ గొప్ప భక్తి ఏంటో చూపించకూడదు. ఎప్పుడు ఎదుటివారి దగ్గర అక్క అను, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నువ్వు తగ్గించుకో. నీకంటే వయసులో తక్కువ ఉన్నప్పటికీ ఏమే చెల్లి అనకూడదు, అక్క అను. చెప్పు అను. మీ ఎదుటిన్న వాళ్ళందరినీ అనండి. అమ్మాయి దివ్య అను. నీకు అందరు ఎవరు అక్కే అంటే ఏమి, అక్క అంటే ఏంటి, గౌరవిస్తున్నాము అని అర్థం. ఓకేనా? మగవాళ్ళు కూడా ఏం చేయాలి, ఒకవేళ వయసులో తక్కువ ఉన్నా, వాడు ఎంత ఉన్నా అన్నా అనండి. అబ్బా అంటే ఏంటి, ఎదుటివారికి గౌరవించటం. యేసయ్య అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఏ లోక మర్యాద? లోకమంటే మట్టి కాదు, లోకమంటే ఈ లోక నటన ఆశాలన్నీయు కరగిపోవుచుండగా. ఈ లోకములో ఉన్న నటన, చెప్పండి ఇంగ్లీష్లో ఏమంటారు నటనే? చెప్పాలి, యాక్షన్ చెప్పాలి. వీళ్ళందరూ యాక్షన్ చేసేవాళ్ళే. కానీ దేవుడి పిల్లలు మాత్రం నిజంగా ఏడుస్తారు, నిజంగా పాడతారు, నిజంగా ఆరాధన చేస్తారు. నిజమైన నీ ప్రజలను, నిజమైన దేవుణ్ణి నిజముగా దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఆరాధన చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు ఈ లోకముతో ఫ్రెండ్షిప్ చేస్తాడో వాడట దేవుడికి శత్రువు అయిపోతాడట. మనం ఎప్పుడు ఈ లోక మర్యాద, మేము ఎప్పుడు అంటే అప్పుడు, ఎక్కడ అంటే అక్కడ. ప్రధానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చీర పెట్టారు, వీళ్ళు చీర పెట్టారు. ఏమంటారు, ఆడోళ్ళు దగ్గర ఆడోళ్ళు ఏమనుకుంటారమ్మా, ఆడోళ్ళు ఏమంటారు, మీ ఊళ్ళో ఆడోళ్ళు ఏమంటారు? 2 మంది, అబ్బాయి తరపున అమ్మాయి తరపున 2 ఆడోళ్ళు కలిపితే ఏమంటారు? ఏ పరాయ, నా పరాయ. మా ముందే బొమ్మన సిల్క్ హౌస్ అని రాజమండ్రిలో 25,000 రూపాయలు చీర కొని నా పరాయికి ఇచ్చింది. నా పరాయ ఇస్సిరి మా ముందే ఇస్సిరి పాడేసి, మేము ఎట్లా కనపడుతున్నామో, మాలోలాగా, మాదిగోళ్ళలాగా, మాసిపోయినోళ్ళలాగా, మాస్టినోళ్ళలాగా, బుడబుక్కలోలాగా కనపడుతున్నామా? మేము ఇంత సౌక బారు చీర ఎంతమ్మా? 25,000 రూపాయలు నీకు సౌక బారా? ఈ లోక మర్యాద. ఇప్పుడు
ఆ, అత్తగా అత్తగారు ఇంట్లోకి అడుగు పెట్టగానే కోడలు ఏం చేయాలి? ఈడ్స్తంటారు. ఏం చేయాలి? కూకుందా, మెడకాయ ఇరిగిపోయిందే, అదొక మర్యాద. అత్తకి మర్యాద, ఆ? మాయగారికి మర్యాద. ఈ లోక మర్యాదలు చాలా ఉంటాయి కదా లోకములో. యేసయ్య అన్నాడు, మీరు ఈ లోక మర్యాద అనుసరించొద్దు. ఫినిష్. పరలోకములో ఉన్న దేవుడికి మర్యాద. ప్రతి ఒక్కరికి, చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళేంటి, ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడక్క ఇదే మాట. నన్ను క్షమించన్నా ఇది మర్యాద. నా కోసం ప్రార్థన చేయన్నా, అబ్బా నువ్వు ఎదుటి వారిని గౌరవించు, మర్యాద చెయ్యి. పరలోకములో ఉన్న దేవుడు కోటాను కోట్ల దినములలో దేవుడు నీకు మర్యాద చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో దేవదూతలు ఎదురు చూచుచూ ఉన్నవి అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. రోమాపత్రిక 8:18 ఏమి రాయబడి ఉందంటే, దేవుని కొడుకులు, దేవుని పిల్లలు ఎప్పుడు పరలోకానికి వస్తారా? పరలోక రాజ్యం అంతా కూడా పెళ్లి పందిరితో అలంకరించబడిందట. పెండ్లి కుమారుడైన యేసయ్య సింహాసనంలో కూర్చున్నాడు. పెళ్లి కూతురు భూలోకములో నుండి ఆయా ప్రజలు, ఆయా జాతులు, ఆయా భాషలు మాట్లాడుతున్న వారందరిలో రక్షించబడి కన్నీరు మున్నీరుగా కార్చి పాపములను ఎప్పటికప్పుడే ఒప్పుకుంటూ సిద్ధపడుతూ ఉన్న పెండ్లి కుమార్తె ఎప్పుడు వస్తుందా అని కోటాను కోట్ల దూతలు, కోటి ఇంటూ కోటి దూతలు తొంగి ఎదురు చూస్తున్నాయట దేవుని పిల్లల కొరకు. అలాగే ఎదురు చూస్తున్న వారిలో మా భీమడోల్లో నుంచి 3 మంది 4 మంది వెళ్ళిపోయారు. అలాగే ఎదురు చూస్తున్నప్పుడు మా కొవ్వూరులో నుంచి 2 మంది 3 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీతంపేటలోంచి ఆనందన్న ఇలాంటి వాళ్ళందరూ పెండ్లి కుమారుడు అయిన, కు అంటే కుచ్చితములు, మారుడు అంటే రక్షించువాడు, పాపముల నుండి రక్షించువాడు ఈజికొల్టు కుమారుడు. మనకు పొట్టలో వచ్చిన వాళ్ళు కుమారులు కాదు, వాడిని కడుపులు కాదు, చెప్పు కొడుకులు, చెప్పు కొడుకులు. కొడుకేనా 3 పిల్లలు పెట్టాడు. ఈసారి కూడా ఇంకోటి చూద్దామని చెప్పేసి అంటే 4వసారి కూడా ఆడపిల్లే పుట్టింది. ఇంకోసారి చూద్దాం అనేటప్పటికి 5వసారి ఆడపిల్ల పుట్టింది. 6, 7, 8, 9 పుట్టారు. లాస్ట్లో ఒకడు పుట్టాడు, సుపుత్ర కొంప బేకరా అన్నట్టుగా ఆడు పుట్టాడు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఆడెప్పుడు ఫ్రైయే. చెప్పు, ఆయన ఏమన్నాడో తెలుసా అండి? తెలీదు అన్నానండి. నాకు 10వ వాడు కూడా ఆడపిల్ల పుడితే నాకు ఎంత ఆనందముగా ఉండేదో. గర్భఫలము ఎప్పుడైనా మగాడు కావాలని ఆశపడ్డావా? నీకు ఎప్పుడు దేవా నువ్వు ఎవరిచ్చినా సరే నీ వరము అని చెప్పి అనుకోండి. హల్లెలూయా. అందుకని మీదే దేశం? భారతదేశంలో ఆడ మగాని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడ అనగానే చంపేస్తున్నారు. చాలామంది అట్లా చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఒక చట్టం పెట్టారు చంపకూడదని. కానీ మీదే దేశం అన్నారు ఇందాక? భారతదేశం. ఫారిన్ దేశాల్లో గర్భవతి అవగానే వాళ్ళు మందిరంలోకి వెళ్ళి, యేసయ్యా నాకు ఆడపిల్ల కావాలి, దేవా 2వసారి కూడా, 3వసారి కూడా, 4వసారి, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సారి కూడా నాకు ఆడ కావాలి. ఎందుకంటే ఆడపిల్లలకి ఆస్తి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
మగపిల్లలకు ఆస్తి భూలోకపు తండ్రి. అందుకని నేను ఎట్లా పెంచాలి, ఎట్లా పెద్ద చేయాలి, ఎట్లా కట్నాలు ఇవ్వాలి, ఏం చేయాలి? ఏకాంగులను సంసారులుగా చేసేవాడును నేనే అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా.